మరి ఇప్పుడు రంగనాథ్ ఎటుబాయ్ రంగనాథ్ గారు అరికెపూడి గాంధీ కబ్జా చేసిన భూముల్లో మొన్న పోయి ఆ బ్లూ షీట్లన్నీ కూల్చేసి ఫెన్సింగ్ వేసేసి కొంత భాగానికి మీరు వేసిన ఫెన్సింగ్ని మొత్తం అరికెపూడి గాంధీ బ్యాచ్ అంతా మొత్తం కూలగొట్టింది. మరి మీరు ఎక్కడున్నారు? అదే సామాన్యుడి భూమిలో గనక మీరు ఏదన్నా కూలగొట్టొచ్చి మళ్ళీ వాడు కట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు ఇమీడియట్గా కేసులు బుక్ చేసి క్లోజ్ చేస్తారా లేదా? చెప్పండి మీరు ఒకసారి. సున్నం చెరువులో అక్రమాలు జరిగిన ఎవరో కొంతమంది అక్కడ నిర్మాణాలు మీరు వెళ్ళి కూలిస్తే మళ్ళీ కట్టుకునే వాళ్ళ మీద కేసులు పెట్టిరా లేదా? ఇట్లా చాలా ప్రాంతాల్లో చేసిరా లేదా? మరి అరికెపూడి గాంధీకి ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్? ఎవరి మీద గాంధీ ఒత్తిడి తెచ్చిండు? గాంధీ యాక్చువల్గా బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లోకి వచ్చి నేను దేవుని కండువా కప్పుకున్నా అంటుండు, జాతీయ జెండా కప్పుకున్నా అంటుండు. మామూలు కథలు పడతలేడు ఆయన. మరి ఇప్పుడు ఎవరి మీద ఒత్తిడి తెచ్చిండు? పేదల ఇండ్ల కూల్చివేతలో హైడ్రా దూకుడు, గాంధీ భూమికి వచ్చేసరికి రెవెన్యూ శాఖ సహకరించట్లేదంటూ సాకులు. ఇగో పండగైనా పబ్బమైనా గాజుల రామారంలో కూల్చివేతలు తప్పవన్న హైడ్రా ఆ భూములపైన ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతున్నది. సామాన్యుడు తలదాచుకుంటున్న నిర్మాణాలు, తెరవెనక రౌడీ షీటర్ల వంటూ ఎంగిలి బతుకమ్మ పండుగ రోజు నానా హంగామా సృష్టించిన హైడ్రా బుల్డోజర్లు విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భూముల దగ్గరకు వచ్చేసరికి ముందుకు కదలట్లేదు. వాస్తవమే, అందులో రౌడీ షీటర్లే, కొంతమంది లోకల్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లే ఆ భూములని, ప్రభుత్వ భూములని పేదవాళ్ళకి అంటగట్టిరు. 10 లక్షలు 15 లక్షలు తీసుకొని దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసిరు అందులో. ఇది వాస్తవం. కానీ ఆ పేదలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా డబ్బులు? కూలి పని చేసుకొని, ఆటోలు నడుపుకుంటూ, కూలి ఇళ్లలో పని చేసుకుంటూ, రూపాయి కూడబెట్టుకుంటూ, ఊర్లలో ఏమైనా ఎంతో కొంత ఏమైనా ఉంటే దాన్ని అమ్ముకొని వచ్చి ఈ దొంగలకిచ్చి కొనుక్కున్నారు. మరి ఇక్కడ తప్పెవరిది? పాపం ఆ పేదలకు ఏం తెలుసు? ఏదో కొనుక్కున్నారు, ఒకరిని చూసి ఒకరు. మన అమ్మినోడిని ఏం చేసిర్రు? అమ్మినోడు ఎవడు? బీఆర్ఎస్ వాడు. మరి వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ వెనకాల ఉన్న లీడర్ ఎవడు? నా లీడర్లు. ఇది 307 సర్వే నెంబర్. ఇది ఇప్పుడు ఇదొక భాగం. ఇప్పుడు ఈ అరికెపూడి గాంధీకి సంబంధించిన భూమి కూడా అదే సర్వే నెంబర్లో ఉంది. ఆయనది భూమి కాదు, ఆయన కబ్జా చేసిన భూమి. మొత్తం 11 ఎకరాల భూమి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. జిహెచ్ఎంసీలు అప్లై చేసుకున్నాడు 33 ఫ్లోర్లకి ఒక్కొక్క టవర్.